హిందూ బంధువులకు జై శ్రీరామ్. నేను వాసుదేవ్ గుండా, హిందూ ఐక్యత దళ్. ముందుగా రీసెంట్గా ఎయిర్ క్రాష్లో చనిపోయిన మృతులందరికీ ఆత్మ శాంతి కలగాలని చెప్పి కోరుకుంటూ, వారి కుటుంబాలు ఆ దేవుడు ఆ కుటుంబాలకు ఆ పరమేశ్వరుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. లాస్ట్ వీక్ నేను 3 పుణ్యక్షేత్రాలకు వెళ్ళాను. అందులో ఫస్ట్ ఆలేరు డిస్టిక్లో కొలన్పాక గ్రామంలో వెలిసిన 4000 సంవత్సరాలు 4000 ఇయర్స్ చరిత్ర గల సోమేశ్వర ఆలయం అని చెప్పేసి చాలా ప్రాముఖ్యత కలిగిన టెంపుల్ అనమాట. కానీ అసలు మన తెలంగాణలో అది హైదరాబాద్ నుంచి 100 కిలోమీటర్ల లోపు ఇంత పవర్ఫుల్ టెంపుల్ ఉందా అని చెప్పేసి ఎవ్వరు తెలియదు అనమాట. చాలామంది యాదాద్రికి వెళ్తున్నారు, స్వర్ణగిరికి వెళ్తున్నారు, కానీ ఈ టెంపుల్ని మాత్రం ఎవ్వరూ దర్శించుకోవట్లేదు. ఎక్కడో 1% మాత్రమే ఆ టెంపుల్ గురించి తెలుసు అనమాట. ఆ టెంపుల్ గురించి చెప్పాలని చెప్పేసి ఈ వీడియో అనమాట. ఇప్పుడు చూడండి, మన పురాణాల ప్రకారం 5 శివశక్తి పీఠాలు ఉన్నాయన్నమాట. ఎలా అయితే అమ్మవారి 18 శక్తి పీఠాలు ఉన్నాయో, అలాగే శివయ్య 5 పీఠాలు ఉన్నాయన్నమాట. అందులో మొదటి వచ్చి ఇప్పుడు మన తెలంగాణలో ఉన్న కొలన్పాకలో ఉన్న సోమేశ్వర ఆలయం సంబంధించిన మొదటి పీఠం అనమాట. సోమేశ్వర ఆలయం ఫస్ట్ పీఠం వస్తుంది అనమాట. దాని తర్వాత ఉజ్జయిన్ మధ్యప్రదేశ్లో అది రెండవది అనమాట. దాని తర్వాత కేదార్నాథ్లో ఉంది కదా, అది మూడవది అనమాట. అలాగే శ్రీశైలంలో 4th పీఠం అనమాట. అలాగే 5th కాశీ అనమాట. అంటే చూడండి, ఎక్కడెక్కడో ఉన్న అన్ని శక్తిపీఠాల కన్నా ఇంత పాత శక్తిపీఠము గురించి మనకు తెలుసుకోకపోవడం అదేంటంటే కొంచెం ఆశ్చర్యకరంగా ఉంది. నాకు కూడా రీసెంట్గా తెలిసింది. నేను ఇది వెళ్ళడం 2వ సారి అనమాట. ఈ గర్భాలయాల లోపలికి వెళ్ళిన తర్వాత చెప్తున్నాను, నిజంగా మీరు ఆ శివయ్య ముందు కూర్చొని పంచామృత అభిషేకంతో మంచిగా మనమే అభిషేకం చేసుకోవచ్చు. అక్కడ అర్చకులు మనకు ప్రోత్సహిస్తుంటారు, వాళ్ళు మంత్రోచ్చరణ చేస్తుంటారు, మనం అభిషేకం చేస్తుండాలన్నమాట. సేమ్ కేదార్నాథ్లో ఎలా అయితే శివయ్య లింగం ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది అనమాట. ఎంత అద్భుతమైన టెంపుల్ అంటే అసలు ఒక్కసారి మీరు ఆ గర్భాలయం లోపలికి వెళ్ళేసి మీరు అక్కడ శివయ్య ముందు కూర్చొని 5 పంచామృత అభిషేకాలతో అభిషేకం చేసేసి మన హస్తాలతో మనం చేసేసి అక్కడ ఒక్కసారి ఆ అర్చకులు మంత్రాలు పఠించేటప్పుడు మన బాడీలో ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయంటాయి అన్నమాట. ఇదంతా ఒక ఎత్తు అయితే, పూజ అయిపోయిన తర్వాత మనకు అయ్యగారు ఏం చేస్తారంటే చేతిలో గంట వేస్తారు అనమాట, గంట కొట్టడానికి. అలాగే అయ్యగారు శంఖాన్ని పురయిస్తారు అనమాట, శంఖాన్ని ఊదుతారు అనమాట. ఆ శంఖాన్ని ఊదినప్పుడు మనలో ఏదైనా కొంచెం నెగిటివిటీ ఉన్నా కానీ, అలసట ఉన్నా కానీ, అది కొంచెం డల్నెస్ ఉన్నా కానీ, ఇంకా ఏమైనా చెప్తున్నాం కదా మనము, మనం ఏదైనా అనుకున్న పనులు కంపల్సరీ అయితే అని చెప్పేసి టెంపుల్కి వెళ్ళడం కాదు, మన శాస్త్రాల ప్రకారం మనం వెళ్ళాలి. సో ఏంటంటే అన్ని చికాకులు కలిగిస్తుంటాయి కదా. ఒక్కసారి ఆ టెంపుల్లోకి అడుగుపెట్టిన తర్వాత, అభిషేకం చేసిన తర్వాత ఆ అయ్యగారు శంఖాన్ని పూరయిస్తారు, దాన్ని ఏమంటారు, ఊదుతారు. శంఖాన్ని చాలా అద్భుతంగా ఊదటం వల్ల మన బాడీలోని ఏదైతే నెగిటివిటీస్ ఉంటుందో మొత్తం ఒకటేసారి పంచలు అయిపోయి ఒక ఫ్రెష్, ఎలా అంటే గంగాలో స్నానం చేసేసి బయటికి వస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట. నేనేమంటున్నానంటే హైదరాబాద్ నుంచి 90 కిలోమీటర్లే అనమాట. నాకు తెలిసి యాదాద్రి మన ఏదైతే యాదగిరిగుట్ట ఉంది కదా, యాదగిరిగుట్ట నుంచి జస్ట్ 20 కిలోమీటర్స్ దాటిన తర్వాత ఆలేరులో ఉంటుందన్నమాట ఈ టెంపుల్. ఖచ్చితంగా దర్శనం చేసుకోండి. నేను అక్కడ ఉన్న అర్చకుల ఫోన్ నెంబర్ కూడా నేను మీకు నా లింక్లో పెడతాను, డిస్క్రిప్షన్లో పెడతాను నేను.
పక్కాగా వెళ్ళండి, దర్శనం చేసుకోండి. ఇంకొక ప్రాముఖ్యత ఏంటంటే ఈ టెంపుల్లో, ఈ టెంపుల్ 4000 ఇయర్స్ క్రితం అదేంటంటే స్వయంభూ శివలింగం అనమాట. అలాగే ఇప్పుడు నార్మల్గా మన శంకరాచార్యుల గురించి విన్నాం కదా. శంకరాచార్యులు ఎలా అయితే మన సనాతన ధర్మాన్ని మళ్ళీ, అంటే ఆ టైంలో అన్యమతం ఎక్కువ ప్రభవిల్తున్నప్పుడు ఎలా అయితే తన ఆ ప్రభావం ఏదైతే వీళ్ళ ప్రభావాన్ని తగ్గించడానికి, ఈ భారతదేశం నుంచి వాళ్ళని వెళ్ళగొట్టడానికి ఎలా అయితే శంకరాచార్యులు ఉద్భవించారో, సేమ్ ఇక్కడి నుంచి ఈ శివలింగం నుంచి మన సోమేశ్వర శివలింగం నుంచి రేణుకాచార్యులు ఉద్భవించి, సేమ్ ఎలా అయితే శంకరాచార్యులు శివయ్య తత్వాన్ని, హిందూ సనాతన ధర్మాన్ని ఎలా అయితే నిలబెట్టారో, సేమ్ రేణుకాచార్యులు గారు అలాగే చేశారనమాట. ఒక్కసారి మీరు దర్శనం చేసుకోండి, స్వస్థాలతోటి మీరు అక్కడ అభిషేకం చేయండి, పంచామృత అభిషేకంతో అక్కడ స్పెండ్ చేయండి. ఒక 5 minutes 10 minutes అభిషేకానికి స్పెండ్ చేయండి. ఆ పూజలు వినండి, ఆ అయ్యగారు చదివే పూజలు వినండి. విని అన్ని దర్శనం చేసుకున్న తర్వాత నాకు చెప్తాను కదా, ఈ వీడియో చూసిన తర్వాత ఎవరైతే వెళ్తారో చెప్తున్నాను, ఇంకా మీకు అంటే మీలో ఒక అధైర్యం అనేది ఉంటుంది కదా, అంటే ఏదైనా వర్క్స్ అవ్వట్లేదు అని చెప్పేసి ఒక డిసప్పాయింట్మెంట్స్ ఉంటాయి, ఏంటి అనుకున్న పనులు జరగట్లేవు అని చెప్పేసి ఒక డిసప్పాయింట్మెంట్స్ ఉంటాయి కదా. అప్పుడు మీకు ఏంటంటే అవి ఏవి కాకపోయినా పర్లేదు, మీకు ఒక ఏంటంటే ఒక శివయ్య వెనుక నుంచి మేము నడిపిస్తాడు, ఆ శివయ్య శక్తి మీ దగ్గర ఉంది, అమ్మవారి శక్తి మీ దగ్గర ఉందని చెప్పేసి ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి అన్నమాట. తద్వారా దాని తర్వాత మీరు ఇంకా కొంచెం హార్డ్ వర్క్ చేయగలుగుతారు అనమాట. ఇదన్నమాట, ఇది కోలన్పాక సోమేశ్వర ఆలయం గురించి ఈ వీడియో. ఖచ్చితంగా వెళ్ళండి, దర్శనం చేసుకోండి. జై శ్రీరామ్.